స్వామి ఇప్పుడైతే మనం పంబా నుంచి సన్నిధానానికి వెళ్తున్నాం. అయితే ఈ వీడియోలోని ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఇడుములు లేకుండా శివుల స్వాములు అయితే మనం వస్తాం శబరిమల. ఇక్కడ 18 మెట్లు ఎక్కడానికి అవ్వదు. అయితే ఇక్కడ ఇడుముడు కట్టుకునే అవకాశం కూడా ఉంది. ఒక్కరోజు మాల అంటారు. ఇక్కడికి వచ్చి మీరు అయితే మనం ఇక్కడ ఇడుముడు అయితే కట్టుకోవచ్చండి. 300 రూపీస్ తీసుకుంటారు పర్ హెడ్. ఇక్కడ ఇడుముడు కట్టుకొని మనం పంబా నుంచి సన్నిధానం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ 18 మెట్లు ఎక్కి స్వామివారి దర్శనం అయితే తప్పకుండా తీసుకోవచ్చు. మనం ఇప్పుడు అదే చూపిస్తానండి మీకు. ఇప్పుడు మనం చూస్తుంది కన్నమూల గణపతి అండి. పంబా నుంచి వస్తాం కదా మెట్లెక్కి. అలాగే ఇదంతా పై లొకేషన్. ఇక్కడ ఇడుముళ్ళు వేస్తారు మనకి. ఇక్కడే మనకి ఎంట్రన్స్ ఉంటుందండి. ఇటు నుంచి ఎంట్రన్స్ చేయాలి మనకి. ఇప్పుడు మనకి ఎదురుగా కనబడుతుంది కదండి రేకుల షెడ్ లాగా, అక్కడేనండి మనకి ఇడుములు కడతారు. పర్ హెడ్ 300 రూపీస్ అంట. ప్రెజెంట్ ఇప్పుడు ఎంత ఉందో చూద్దాం. ఇది 1 డే ఇడుముడు అండి. ఓన్లీ 18 మెట్లు ఎక్కడానికి ఇక్కడ 1 డేకి ఇడుముడు కడతారు. దీక్ష లేకపోయినా సరే కడతారు ఇక్కడ. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఇడుముడు కట్టుకొని వాళ్ళైతే 41 డేస్ అయితే మాల వేసారండి. ఇప్పుడు ఇడుముడు కట్టుకొని మళ్ళీ పైకి వెళ్తాం. మా స్వాములకి అయితే ఇడుముళ్ళు అయితే త్వరగా అయిపోయాయండి. జస్ట్ 30 సెకండ్లు అయిపోయినాయి. 300 తీసుకున్నారు. ఇది ఇప్పుడైతే మన కన్నమూల గణపతి ఆలయానికి వచ్చాము. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతే మనం పైకి అయితే వెళ్ళాలి. ఇది కన్నమూల గణపతి స్వామి టెంపుల్. ఇది ఇక్కడ నుంచి ఏంటంటే మన ప్రయాణం అనేది మొదలు పెడతారు. కన్నమూల గణపతికి మొక్కుకొని దండం పెట్టుకొని ఇంకా పంబా నుంచి సన్నిధానానికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎదురుగా ఉన్నదే చెక్కింగ్ చేస్తారు. మనకి బ్యాగులన్నీ చెక్ చేసి అప్పుడు మీకు టికెట్ చెక్ చేసి అప్పుడు లోనికి పంపిస్తారు బయటికి. చూస్తున్నారు కదా, ఇలాంటి వీడియో అయితే ఇప్పుడు వచ్చి ఎవరికి ఎక్కడ చూడలేదు అనుకుంటాను. ఇది సీక్రెట్గా చేస్తున్నాను. ఈ కౌంటర్స్ అంటే మీకు టికెట్ చెక్ చేసి పంపిస్తారు. టికెట్ లేని అట్లా మీకు ఆల్రెడీ ఒక షార్ట్ అనేది పెట్టాను. ఆ షార్ట్లో చూడండి స్పాట్ బుకింగ్ ఇస్తారు ఆధార్ కార్డు ఉంటే. అదేనండి కౌంటర్. ఇంకా మేము స్టాఫ్ కాబట్టి మాకు టికెట్ అవసరం లేదు. అందుకే షార్ట్ కట్లో నుంచి వెళ్ళిపోతున్నాం. ఇలా రూట్ మాత్రం మీరు ప్రయత్నించకండి. బయటికి తినేస్తారు, బయటికి పంపించేస్తారు. సవి ఇప్పుడంతా ఇది చెక్ చేసిన తర్వాత మనకి ఇక్కడి నుంచి పంపిస్తారండి. ఇది ఒక చెక్కింగ్ అయిపోయింది కదండి. ఇంకా 2వ చెక్కింగ్ కూడా ఉంది ఇక్కడ మనకి. ఇప్పుడైతే మనం పంబా నుంచి సన్నిధానానికి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా స్వాములు ఎలా ఉన్నారు. ఇదైతే మనకి దగ్గర చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకైతే ట్యాగ్ వేస్తారు. ఆ ట్యాగ్ అనేది ఏంటంటే మొబైల్ నెంబర్, మన అప్డేట్స్ మొత్తం దాంట్లోనే ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా పిల్లలకైతే ఇక్కడ వచ్చి పిల్లలకి ట్యాగ్స్ మాత్రం వేయించండి. ఎందుకంటే తప్పిపోతే వాళ్ళు ఆ ట్యాగ్ చూసే కనిపెడతారు. ఓకే స్వాములు, మర్చిపోకండి. అలాగే ఇప్పుడు మనమైతే పంబా నుంచి సన్నిధానానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు రెండో చెక్కింగ్ అన్నాను కదండి. ఇది పండల రాజు యొక్క ఆలయము. ఆ రాజు యొక్క ఆలయం అయితే ఇక్కడ కట్టారు. చూసారు కదండి. ఇది 2వ చెక్కింగ్ అండి. చూస్తున్నారు కదా, ఇది 2వ చెక్కింగ్. మా ప్రయాణము రైట్ సైడ్లో పోతే రోడ్డు ప్రయాణము, లెఫ్ట్ సైడ్లో పోతే మెట్ల ప్రయాణము. వస్తున్నా కదండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తేనే మెట్లు వస్తాయి. మెట్ల మార్గాన్ని వెళ్తాం. ఇట్రా సామి నంబర్ సార్ అన్నీ 3 అనిపించాలి సార్. స్వామి ఇప్పుడైతే మనం మెట్ల మార్గాన్ని అయితే మొదలు పెట్టామండి. రైట్ సైడ్లోనే రోడ్డు మార్గం పోయింది. చూద్దాం. చూస్తారు కదండి, 45 డిగ్రీస్ లాగా ఉంటుందండి ఎత్తు. అది ఎక్కేసరికి ఉంటుందండి మనకి. స్వామి అయితే పైనుంచి కిందకు మనకు కనబడతాడు. అయ్యప్ప స్వామి అంత హైట్ ఉంటుంది స్వామి.
ఇది 1.5 కిలోమీటర్ వరకే మనం కష్టపడాలా. దాని తర్వాత 2.5 కిలోమీటర్ మనకు ప్లెయిన్గా ఉంటుంది. ఇదైతే షెడ్ నెంబర్ 1 అండి. ప్రజెంట్ అయితే షెడ్ నెంబర్ 1 వరకు వచ్చాం. మనకైతే 25, 26 షెడ్స్ అయితే ఉంటాయి. మనం అవి చూసుకొని ప్రయాణాన్ని మెల్లగా కొనసాగించాలి. అలాగనే తొందరపడి ఎక్కకూడదు. మనం కొంచెం గ్యాప్ మధ్య మధ్యలో రెస్ట్ తీసుకొని కొండ అనేది ఎక్కాలి. లేకపోతే మనకు హార్ట్ సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క స్వామి తెలుసుకోవాలి. ఇది షెడ్ నెంబర్ 2 నీలిమల బోటం అంటారండి దీన్ని. మనం ఎవరికైనా అడ్రస్ చెప్పాలైనా సరే, తప్పిపోయినా సరే మనం షెడ్ నెంబర్ చూసుకోవాలండి. ఆ షెడ్ నెంబర్ చెప్తే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదండి ఎంత డౌన్గా ఉందో. ఇప్పటికైతే 3 షెడ్లు కంప్లీట్ అయ్యిందండి. ఇలాంటివి ఇంకా 24, 25 ఉన్నాయండి. ఇంకా పైకి ఎక్కాలి. షెడ్ మాత్రం ఉన్నాయి కానీ ఈ పైకి ఎక్కేసరికి అయితే స్వామి మాత్రం మాకు రియల్గా కనబడుతున్నారండి. చూస్తున్నారా? ఈరోజు భక్తుల రద్దీ కూడా కొంచెం పెరిగినట్లుంది. మెట్ల మార్గం కూడా ఖాళీగా లేదు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేస్తున్నారండి స్వాములు. అలా చేయకండి స్వాములు ప్లీజ్. అది పద్ధతి కాదు. మెట్లు మాత్రం చాలా హైట్ ఉన్నాయండి. చూస్తున్నారా? ఈ మెట్ల మార్గం కూడా ఖాళీగా లేదండి. చూస్తున్నారు కదండి, ఒక పక్క మెట్లు, ఒక పక్క రోడ్డు. మ్యాక్సిమం అయితే చాలా కష్టంగా ఉందండి. మెట్ల మార్గమే కొంచెం కష్టంగా ఉంది. తిన్నంగా ఒకే హైట్ మీద ఉన్నాయండి మెట్లన్నీ, 45 degrees లాగా. దీనికన్నా నయం రోడ్డు మార్గం అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. మనమైతే కిందన నీలిమల బోటం అయితే చూసాం కదండి. ఇది నీలిమల టాప్ అండి. ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలి. కొంచెం ప్లేన్ వస్తుందండి మన కష్టాన్ని చూసి. కొంత తర్వాత మళ్ళీ హైట్గా స్టెప్స్ ఏమో వస్తాయి. షెడ్ నెంబర్ అయితే 8 అండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే షెడ్ నెంబర్ 8 దగ్గర ఉన్నామండి. ఇంకెలాంటివి ఇంకా 16, 18 ఉన్నాయండి. హైట్ ఎక్కాలి. ప్రజెంట్ అయితే మా స్వాములు అయితే ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే చిన్నపిల్లలు త్వరగా ఎక్కేస్తారండి మనకంటాను. కానీ మనకే ఉంటుందండి. అయ్యప్ప స్వామి అయితే కళ్ళ ముందున కనిపిస్తారు మనకి. అలా ఉంది ఇక్కడ. మనకు కొంతవరకు ప్లేన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు పర్వాలేదు, కొంచెం సాధ తీరొచ్చు. నేనైతే నాన్ స్టాప్గా ఎక్కడ అక్కంటనా వెళ్తున్నానండి. చూసారు కదా పోతే వాళ్ళ ఏరియాలోకి మనం వచ్చాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా. కానీ ట్రిప్ మాత్రం చాలా మజా అనిపిస్తుందండి. మనకి శరీరానికి ఎంత కష్టపడితే అంత మంచిది. స్వామి శరణమయ్యప్ప ఒకసారి కామెంట్ అయితే చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇలాంటివి అయితే మీకు అప్డేట్స్ పెడుతూనే ఉంటాను. అలాగే
ఏమైనా స్వామికి ఆరోగ్యం అనేది బాగలేకపోతే ఇక్కడ ప్రతి షెడ్ దగ్గర ప్రతి ఎమర్జెన్సీ ఒక హాస్పిటల్ ఉందండి చిన్నది. మీకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందిగా ఉంటే ఇమ్మీడియట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అయిపోతే వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తారండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్, డబ్బులు తీసుకోరు. కానీ స్వామిని ఇది గమనించగలరు. ఇప్పుడు చూస్తున్నారు కదండి మెట్లు, షెడ్ నెంబర్ 13 తర్వాత వస్తాయి. ఇవ్వేనండి అతి కష్టమైన మెట్లు. ఈ మెట్లు ఎక్కేస్తే బస్ సాల్వ్ అయిపోయినట్లే. ఇంకా ప్లెయిన్ ఏరియా వచ్చేస్తుంది. అక్కడి నుంచి తిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. చూస్తున్నారు కదండి ఎంత హైట్ ఉన్నాయో. ఇదే హైట్ అండి అన్నిటికంటే. స్వామి అయితే సన్న కూడా చెప్పుకునే ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు. ఆ స్వామి అయితే ఎప్పుడే తలుచుకుంటున్నా. వస్తున్నారు కదండి ఎంత హైట్ ఉంది. ఈ స్వామిని అలసిపోయి పాపం. ఇదేనండి అన్నిటికంటే హైట్ అయిన మెట్లు. చూసారా ఇప్పటికైతే సగం ఎక్కింది, ఇంకా సగం ఉన్నాయి. పైకి వచ్చిందండి. మళ్ళీ 14వ నెంబర్ వరకు ఇంకా ఉందండి హైట్. వెళ్ళాలి, ఇంకా హైట్ ఉంటుందండి. మనం 19, 20 వచ్చినంత వరకు బాగా కష్టపడి తప్పదు. చూస్తున్నారా మెట్లు ఎలా ఉన్నాయో. అలా పైకి ఎక్కాల ఆ చివరి వరకు. ఇంకా 14 సెట్లు అయ్యాయండి, ఇంకా చాలా ఉన్నాయి. అందుకని ఆగి ఆగి వెళ్ళమంటారు పెద్దలు. ఓకే స్వామి, ఇక్కడైతే మెట్లు లేవండి, కన్నకి రోడ్డు ఉంది. శబరిమల అయ్యప్ప మాల చాలా ఈజీ అనుకుంటాం. ఆ 41 రోజు దీక్ష పక్కన పెట్టండి. కానీ పంబా నుంచి సన్నిధానానికి నడవడం ఒక పెద్ద వింత. అందరు దీక్ష కష్టం అనుకుంటారు, ఇది కూడా కష్టమేనండి. ఇదేనండి ఆఖరి అప్పు. ఇది అయిపోతే ఇక ఇక్కడ నుంచి ప్లేనే మొత్తం ఏరియా మొత్తం. ఇప్పటి వరకు షెడ్ నెంబరు చెప్తాను దీన్ని ఎంతవరకు లాస్ట్. అది ఈ అప్పు దగ్గరికి వచ్చామంటే ఇది క్లియర్ అయిపోయిందంటే ఇంకా అక్కడ నుంచి మనం 2.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ప్లెయిన్గా ఉంటుంది ఏరియా. ఆ ఏరియాలో మనం వెళ్ళిపోవడమే, బాధ ఉండదు. చాలా ఇబ్బంది పడాలండి, నాకే చుక్కలు కనబడుతున్నాయి. ఇక్కడ వాటర్ సర్వీస్ కూడా చేస్తున్నారండి. మనకి షెడ్ నెంబర్ 1 నుంచి షెడ్ నెంబర్ 15 వరకు మనకు అప్ అనేది ఉంటుంది. చూసారు కదా ఇంతవరకు మన వీడియోలోని. షెడ్ నెంబర్ 1 నుంచి 15 వరకు అయితే అప్ అని ఉంటుంది. 15 నుంచి ఇంకా మనం హ్యాపీనండి, ఎందుకంటే ఇంకా ప్లేన్ ఏరియా వస్తుంది. ఈ హోటల్ ఎక్కడ ఆర్యభవన్ అని చెప్పేసి హోటల్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి మినిమం మనం 2 అవర్స్ అంటున్నాను, 2 కిలోమీటర్స్ ఎంత ఉంటుందండి. ఇప్పుడు ఆరామ్స్గా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఏ ఇబ్బంది లేకుండా. ఇంతవరకు మనం కష్టపడి వచ్చాం కదండి, ఇప్పుడు మనం సుఖపడతాం. ఈ 2 కిలోమీటర్లు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్వామివారి దర్శనం అయితే ఇంత ఈజీగా అయిపోద్దా అని అనిపెట్టది. ఓకే స్వామిలే, చూస్తున్నారు కదండి ఇంతవరకు నా వీడియోలోనైతే ఆయుస్ పడిపోయాను ఎక్కువ.
ఎందుకంటే హైట్ అలాగ ఉందండి, బ్రీతింగ్ కూడా తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేసింది. అయితే ఇప్పుడు మనం అప్ ఎక్కేసిన తర్వాత ఇంకా 2 కిలోమీటర్స్ అనేది మనం ఇలాంటి రూట్లోని వెళ్ళాలి. తిన్నంగా ఉంటుంది రూటు, కొంచెం డౌన్ కొంచెం అప్ ఉంటుంది. అయితే ఇప్పుడు మన ప్రజెంట్ ఆ అప్ ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ సర్నగుత్తి అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. కన్యస్వాములు ఎవరు ఉంటారో వాళ్ళు ఫస్ట్ టైం మాలేసి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి బాణాన్ని అయితే గుచ్చుతారు. ఇది ఇక్కడ ఒక ఆనవాయితీ. అలాగే దీన్ని పీఠం కూడా అంటారు. సర్నగుత్తినే సబరిపీఠం అంటారు. సబరిపీఠం అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి స్వామి కన్యస్వామి ఇక్కడికి వచ్చి బాణం గుచ్చుతారు. తీసుకురాకపోతే ఇక్కడ షాప్ ఉంటుంది, షాప్ దగ్గర కొనుక్కొని ఇంకా చూస్తున్నారు కదండి, ఇదేనండి సబరిపీఠం. అదే సర్నగుత్తి అంటారు కదా, అదేనండి. చుట్టూ ప్రదక్షిణం చేసి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి బాణం అయితే గుచ్చుతారు. చూస్తున్నారు కదా. ఇక్కడేనండి బాణాలు గుచ్చిస్తున్నారు, చూశారు కదండి. ఇక్కడ ఫస్ట్ టైం ఎవరు మాలేస్తారో వాళ్ళు పక్కా కొబ్బరికాయ కొట్టాలండి, బాణాన్ని అయితే గుచ్చాలి. ఇక్కడ నుంచి మనకి షెడ్ టైప్ ఉంటాయండి. అనుకుంట మనకి భక్తుల రద్దీ అనేది ఎక్కువైపోతే ఇక్కడ నుంచి మొదలు పెడతారండి మనల్ని బ్లాక్ చేయడం. ఇది ఒక కాంప్లెక్స్ టైప్ లాగా ఉంటుంది. ఇప్పుడు అది 16వ షెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ కూర్చోడానికి అన్నిటికీ ఇక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచే మొదలు పెడతారు లైన్ అనేది బ్లాక్ చేయడం. ప్రజెంట్ అయితే శబరిమలలోనైతే అంతగా రద్దీ లేదండి. వచ్చిన వాళ్ళు చూస్తున్నారు కదా, కంటిన్యూగా వెళ్ళిపోతున్నారు దర్శనానికి, ఎక్కడ ఆక్కంటాను. ఓకే స్వామి. ఇవి వెయిటింగ్ హాల్స్ టైప్ అండి. ఇలాగ వెళ్ళిన తర్వాత కొంత బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ నుంచి రైట్ సైడ్ క్యూ కాంప్లెక్స్లు అండి, అవి అక్కడ కూడా పెడుతున్నారు. ప్రజెంట్ అయితే మనం 16వ నెంబర్ షెడ్లో ఉన్నాం. మనం చూస్తున్నాం కదండి, దీన్ని మర్కటాపురం అంటారు. ఇక్కడ నుంచి లైన్ అనేది డివైడ్ అయిపోతుంది. రైట్ సైడ్లో వెళ్ళిపోతే క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతాము. అదే లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, రోడ్డు రూట్ అనేది వస్తుంది, మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇదైతే షార్ట్ కట్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది. రైట్ సైడ్లో ఉన్నది అయితే మళ్ళీ మొత్తం అంతా తిరుక్కొని రావాలి. చాలా కష్టం అండి ఇది. మన స్టాఫ్ కాబట్టి మనం అలాగని బయటకు వచ్చేవచ్చు, కానీ వీళ్ళైతే కష్టం. వీళ్ళందరూ వెళ్తుంది క్యూ కాంప్లెక్స్ అండి. రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ రోడ్డు మార్గం. ఎప్పుడైనా సరే వచ్చేటప్పుడు అయితే ఈ లెఫ్ట్ సైడ్లో రోడ్డు మార్గానికి కట్టుకొట్టేటట్లుగా, ఐ మీన్ షార్ట్ కట్లో వచ్చేటట్లు ప్రయత్నించండి. మ్యాక్సిమం అయితే పోలీసులు వదలరు, ట్రై చేయండి, తప్పకుండా వదులుతారు. ఇలా వెళ్ళారంటే ఇంకా 1.5 కిలోమీటర్ ఎక్స్ట్రా పెరుగుతుందండి. ఇలాగ వెళ్తే తక్కువ అండి లెఫ్ట్ సైడ్. ఇది మర్కటాపురం అని చెప్పేసి అంటారు. చెప్పండి కదండి, ఇది మర్కటం. ఎంత కష్టపడి ఎక్కేసి వచ్చాం. ఇప్పుడు కూడా మనం అప్ అండ్ డౌన్లు అయితే ప్రయాణించాలి. ఇక్కడ నుంచి అయితే 1.5 కిలోమీటర్ అండి సన్నిధానం. అప్పుడు మనం లైన్కి వెళ్ళి కట్టాలి. 18 మెట్లు ఎక్కిన తర్వాత దర్శనం చేసుకోవాలి. ప్రజెంట్ అయితే మనం దగ్గరలోనే ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఎంత ఉంటుంది. ఇంకా పైనుంచి అయితే మనకి లైన్ చేంజ్ అవుతుంది కదా, చెప్పాను కదండి, అదైతే పైనుంచి వెళ్ళిపోతారు ఈ అడవిలో నుంచే. ప్రజెంట్ అయితే మనం లెఫ్ట్ సైడ్లోని ట్రాక్టర్లు వెళ్ళే రూట్లోనే ఉన్నాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది ప్రజెంట్. చూస్తున్నారు కదండి, వీళ్ళందరికైతే ఇడుములన్నీ అయిపోయి స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి తిన్నంగా ఇప్పుడు పంబ అయితే వెళ్ళిపోతున్నారండి ఈ స్వాములు. ప్రజెంట్ అయితే శబరిమల అయితే చాలా ఖాళీగా ఉన్నట్లుంది. ఇప్పుడు అది కూడా చూపిస్తాను. ఇక్కడైతే వింతైన కోత ఒకటి ఉందండి, సూపర్గా ఉంది. కానీ ఇక్కడ ఫీడింగ్ అనేది పెట్టకూడదు, చూస్తున్నారా.
ఇక్కడ ఫీడింగ్ అయితే పెడుతున్నారు, కానీ ఫీడింగ్ అయితే పెట్టకూడదు. అవి మన న్యాచురల్కి సంబంధించింది కాదు. అది మనం పెరిగే పద్ధతి వేరే, అవి పెరిగే పద్ధతి వేరే. మన ఫుడ్ కూడా దీనికి అలవాటు చేస్తే డేంజరస్ జోన్కి వెళ్ళిపోతాయి. ఒక విషయం అయితే చూపిస్తానండి. మనకి అన్ని అవయవాలు ఉండి కూడా మనం సక్రమంగా పని చేయలేకపోతున్నాము. అలాంటిది ఆ స్వామి చూసారండి, ఒక కాలు లేదు. జైపూర్ పుట్టుతోనే 4 కిలోమీటర్ల కొండ ఎక్కడం అంత ఆసమాసి కాదండి. చాలామంది అయితే డోలీలో వెళ్ళిపోతారు. కానీ ఈ స్వామి భక్తి మీద, అయ్యప్ప స్వామి మీద ఉన్న భక్తి మీద చూసారు అలాగా నడుచుకుని వస్తున్నారు. వచ్చామండి సన్నిధానం అయితే. ఇప్పుడు ప్రజెంట్ మనం సన్నిధానానికి వచ్చామండి. పంబా నుంచి ఇంతవరకు కష్టపడితే చివరికి మనం ఇది స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాము. మనం సన్నిధానంగా వచ్చామని తెలియడానికి ఏంటంటే ఈ మైకుల గోల ఉంది కదండి, ఈ మైకుల గోల వినపడుతుందంటే మన సన్నిధానానికి వచ్చేసినట్లే. ఇక్కడ ఉన్నంత సౌండ్ పొల్యూషన్ ఎక్కడ ఉండదు, అంత సౌండ్ పొల్యూషన్ ఉంటుందండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనం సన్నిధానానికి వచ్చేసినట్లే. చూసారా, మేము షార్ట్ కట్లో వచ్చేసి ఇప్పుడు మళ్ళీ లైన్లో కలిసిపోయాము. ఇలా కిందకి వెళ్తే పంబక రూట్ అండి. ఇది డోలీ జంక్షన్ అంటారు. శబరిమలలో సన్నిధానంలో ఉన్న డోలీ జంక్షన్ అండి ఇది. ఇది మనకి రైట్ సైడ్లో ఉంటుంది. స్వాములు నడవడానికి ఇబ్బందిగా ఉంటే దర్శనం అయిన తర్వాత మనం ఇలాగ వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారా డోలీ సెక్షన్? చూస్తున్నారా? ప్రజెంట్ అయితే ఈ టెంపుల్ అనేది ఖాళీగా ఉందండి. మనం సివిల్ దర్శనం అనుకుంటే లైన్లో నుంచి బయటకు వచ్చేసి రైట్ సైడ్ నుంచి వచ్చేసి మనం తిన్నంగా వెళ్ళిపోవాలండి. ఎందుకంటే ఆ లైన్ ఓన్లీ ఇడుముడుల స్వాములకే. ఇంకా మనం ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం చూడవలసినవి ఒక హాస్పిటల్ ఉంటుందండి, జనరల్ హాస్పిటల్. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో మనకి హోమియోపతి, నెక్స్ట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనేది 2 ఉంటాయి. మనకి కాలినడకన వచ్చిన భక్తులకి అయితే మనకి ట్రీట్మెంట్, కాళ్ళ నొప్పులు వచ్చినా ఏమైనా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. ఇంకా హెవీ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటే, మనకి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి ఉందండి. ఎమర్జెన్సీ ప్రకారంగా అంబులెన్స్ కూడా సువిధ కూడా ఉంది. ఇది మనం సన్నిధానానికి ఎంట్రన్స్ అవుతున్నాం కదా, ఆ టైంలోనే ఉంటుంది ఇది. దాని తర్వాత మనం క్యూ లైన్లోకి వెళ్ళిపోతాం. ఆ ఎదురుగా ఉండదనండి. ఇది సహస కార్డియాలజీ అండి. మనం హార్ట్ పేషెంట్ల గురించి ఇది హాస్పిటల్. ఇది జనరల్ హాస్పిటల్. ఫీవర్, జలుబు అలాంటివి వచ్చినా సరే, లేకపోతే ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా సరే మనకి ఈ హాస్పిటల్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూస్తే మనం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్తున్నాం. ఇది నడపందల ఏరియా అంటారండి. ఇక్కడ ఈ నడపందల ఏరియాలోని ఇక్కడికి వచ్చి ఒక 10 లైన్స్ 15 లైన్స్ ఉండిపోతాయి. అదే మనకి క్యూ కాంప్లెక్స్ అంటారు. చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే రద్దీలాగా ఉందండి. అయిపోతుందిరా, నార్మల్గా ఉంది, కొంచెం పెరిగింది ఈరోజు. నిన్నైతే అంత ఖాళీగా ఉంది టెంపుల్. చూస్తున్నారు కదండి. ప్రజెంట్ అయితే భక్తుల రద్దీలా ఉంది. ఇది ఓన్లీ ఇడుముల స్వాములకేనండి ఈ లైను. మన సివిల్ స్వాములు ఇడుములు లేకుండా వచ్చిన వాళ్ళైతే మన లైన్ నుంచి రైట్ సైడ్ వచ్చేసి ఇక తిన్నగా వెళ్ళిపోవడమే. ఎదురుగా అయ్యప్ప స్వామి విగ్రహం కనబడుతుంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి మల్కాపురం టెంపుల్ వస్తుంది. అక్కడ నుంచి మనం సివిల్ దర్శనం అనేది చేసుకోవచ్చు. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి కదండి. ప్రజెంట్ అయితే భక్తుల రద్దీ అనేది ఇలాగ ఉంది. ఇదేనండి మన పంబా నుంచి సన్నిధానం వరకు మన జర్నీ.
ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్లో పంపించేస్తారు. లాస్ట్ అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇది ఒక నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. మీకు బాగుంటుంది, ఒకసారి వస్తే ఇక్కడ చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళైతే ఇంకా ఆల్రెడీ అనిపించుంటారు. స్వామి శరణమయ్యప్ప. ఇదేనండి 18 మెట్లు. ఉంటాను స్వామి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే ప్రతిసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.